మాధవ కోసం గాయత్రి చేసిన పనితో చక్రి ప్రేమను తెలుసుకున్న మహాలక్ష్మి షాక్లో హారిక తాయారు. ఎలా జరిగిందో ఇదంతా వీడియో ద్వారా చూద్దాం. ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక మహాలక్ష్మి అయితే ఉన్న విషయం అందరికీ చెప్పేసి ఉదయాన్నే ఇక బయలుదేరిపోతుంది. ఎందుకంటే హారిక ఫోన్ చూసి తన ఫ్రెండ్ అక్కడ వేరే రూమ్లో ఉంటోందని చెప్పి డబుల్ బెడ్రూమ్లో ఉంటుంది. సో నీకు చక్కగా బోలెడంత స్పేస్ ఉంటుంది తనతో ఉండడానికి, నువ్వు వెళ్ళు అని చెప్పి చెప్పడంతో ఇక మహాలక్ష్మి బయలుదేరిపోతుంది. అలా బయలుదేరిపోయినటువంటి మహాలక్ష్మికి సడన్గా ఫోన్ కాల్ వస్తుంది. అది ఎవరి దగ్గర నుంచా అని చూసేసరికి హారిక ఫోన్ చేస్తుంది. ఏమైంది, ఎందుకు ఫోన్ చేసావు వదినా అని అనేసరికి ఏం లేదు, మా ఫ్రెండ్ ప్రజెంట్ బయటకు వెళ్తోందట, నిన్ను ఒక ఆఫ్టర్నూన్ లేదా ఈవినింగ్కి రమ్మంది అని చెప్పి చెప్తే ఓకే సరే వదినా, సరే అయితే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. పెద్ది అదే నేను వెళ్లాల్సిన రూమ్ అమ్మాయి బయటకు వెళ్తోందట, నేను సాయంత్రం వరకు ఉండొచ్చా? సాయంత్రం వెళ్తాను అని అనేసరికి అయ్యో అదేంటమ్మా అలా అంటావు, ప్రాబ్లం ఏం లేదు ఉండమ్మా, సరే నేనైతే పనికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. చక్రి బయలుదేరుతూ ఉంటే చక్రి వంక చూసి జాగ్రత్తరా అనగానే అలాగే అన్నయ్య అంటూ చక్రి నిర్లిప్తంగా మాట్లాడతాడు. ఇక మాధవ బయలుదేరి వెళ్ళి కనీసం బయట రోడ్డు మీద కూడా ఇక్కడ ఈలోపు ఒక పిల్లాడు పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏంట్రా ఏమైంది అని మాధవ అడిగేసరికి ఎక్కడికి వెళ్తున్నావు మాధవ అని చెప్పని అంటాడు. నేను అది బిల్డింగ్ దగ్గరికి కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరికి వెళ్తున్నాను అంటాడు. ఏం కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరికి వెళ్తాం, అక్కడ గాయత్రి చావు బతుకుల్లో ఉంది అని చెప్పనంటే ఏం మాట్లాడుతున్నావురా అని అనగానే అవును అదేదో గన్నేరు పప్పేదో నూరుకొని మింగేసిందంట, హాస్పిటల్కి తీసుకెళ్లారు, తొందరగా పద అని చెప్పని అంటే ఇక ఈలోపు చక్రి వాళ్ళు బయటకు వస్తూ ఉండగా ఇది విని గబగబా పరిగెత్తుకుంటూ వెళ్తారు. వెళ్ళేసేసి ఏంటి ఏమైంది అని అనేసరికి గాయత్రి గన్నేరు పప్పు మింగేసిందంట్రా అనగానే గబగబా అందరూ కూడా ఇక హాస్పిటల్కి పరిగెడతారు. ఇక మహాలక్ష్మి అయితే షాక్ అయిపోతుంది, ఎందుకు ఇలా చేసింది అనుకుంటూ ఉండగా నారాయణ బయట కూర్చొని బాధపడుతూ ఉంటే మావయ్య మీరు వెళ్ళరేంటి, గాయత్రక్క అక్కడ అలా చేసింది కదా అని అనేసరికి ఏమ్మా ఎంత నువ్వు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతే గాయత్రి నీకు స్నేహితురాలే కదా, కనీసం వెళ్ళి చూడాలనిపించలేదా అంటే అయ్యో మావయ్య ఇదిగోండి చేతిలో తాళం, అందరూ పరిగెత్తేశారు, మరి మన ఇల్లు ఎవరు చూస్తారు, అందుకే తాళం వేస్తున్నాను, ఈలోపు మీరు ఇక్కడ కనిపించారు అనగానే బాధ్యతగానే ఉన్నావైతే అంటూ ఉంటే పదండి మావయ్య మనం వెళ్దాం అంటే రేపు నా కొడుకు పరిస్థితి కూడా ఇదే కదమ్మా అని అంటాడు. ఒక్కసారిగా మహాలక్ష్మి 2 అడుగులు వేసి ఆగిపోతుంది. జేన్ మావయ్య ఏమన్నారు అంటుంది. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఇక నారాయణ నేనేం తప్పనలేదమ్మా, నా కొడుకు నువ్వంటే చాలా ఇష్టపడుతున్నాడని నాకు అనిపిస్తోంది అంటే అలాంటిదేం లేదు మావయ్య, మా ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంది, మీరేం దాని గురించి కంగారు పడకండి, మీ అబ్బాయి ఏమీ ఇలాంటివి చేసుకోడు అని చెప్పని అంటూ పదండి ముందు హాస్పిటల్కి అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళేసరికి అక్కడ గాయత్రి పడుకుని ఉంటే తాయారైతే ముద్రష్టపు దాన ఇలాంటి పని చేసి చచ్చావేమే, అసలు ఇప్పుడు పెళ్లి వాళ్ళకి ఏం చెప్పాలి నేను అని చెప్పని అంటూ ఉంటుంది. ఏమిటండి ఏమైనా బుద్ధి ఉందా మీకు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. ఏమ్మా వచ్చావా పెత్తందారి అని చెప్పని అంటూ ఇప్పుడు ఇది చేసిన పనికి నేను అవతల పెళ్లి వాళ్ళకి ఏం చెప్పుకోవాలి, అసలు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా నీకు అని చెప్పని అంటూ ఉంటే ఏంటండి అసలు తన మనస్సు బాధ కలిగి తను చేసిన పని వల్ల ఇప్పుడు తన మానసిక స్థితి ఎలా ఉంది ఏంటి అని చెప్పి మీరు ఆలోచించాల్సింది పోయి చివరాఖరికి తందే తప్పన్నట్టుగా మాట్లాడతారేంటి అని చెప్పని అంటుంది. అనేసరికి దాంది కాక తప్పు మాదా, చక్కటి సంబంధం చూశాడు ఆయన, బంగారం లాంటి అబ్బాయి, బోలెడంత సంపాదిస్తున్నాడు, ఇంకేం కావాలమ్మా జీవితానికి, మాధవ్ గారిని పట్టుకుని వేళ్లాడితే దీని జీవితం బాగుంటుందా, వాడు వెళ్ళి టాప్ పని చేస్తూ ఉంటే ఇది వెళ్ళి గమేళాలు మోస్తుందా ఏంటి అని అంటే వాళ్ళిద్దరికీ చిన్నప్పటి నుంచి పెళ్లి చేస్తామని చెప్పి ఆశలు కల్పించింది మీరు, మరి తప్పు మీ దగ్గర పెట్టుకొని తన్నంటారేంటి అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. తల్లి నువ్వు పలకరించి వెళ్ళు, నువ్వు మాట్లాడికెక్కడా అంటే మీరు ముందు పక్క తప్పండి అని చెప్పేసేసి అంటుంది. తాయారి పక్కకు వెళ్ళగానే ఇక అందరూ వెళ్ళి పలకరిస్తారు. ఏంటి గాయత్రి ఇది అని చెప్పి మాధవ అంటే ఏం చేయమంటావు బావా, నువ్వు లేకుండానేమో బ్రతకలేను, వీళ్ళేమో నా మాట వినిపించుకోరు, నాకేం చేయాలో అర్థం కాక మీకు ఈ పని చేశాను అని చెప్పని అంటుంది.
అనేసరికి నీకేదన్నా అయి నువ్వు చచ్చిపోతే నేను బ్రతకగలను గాయత్రి అని అనగానే నువ్వు బ్రతకలేకపోవడానికి నీకు కారణాలు ఏమీ లేవు బావా. ఎందుకంటే నీకు వెనక 3 తమ్ముళ్ళు ఉన్నారు. ఇప్పుడు మహాలక్ష్మి బాధ్యత కూడా ఉంది. అట్నుంచి మీ నాన్న నాకే ఉంది బావా. ఒంటి కొమ్ము సొంటికాయని నేను ఒక్కదాన్నే బిడ్డను కదా అని చెప్పి నా ఇష్టానికైనా మా అమ్మ మా నాన్న ఉంటున్నారా అంటే అదీ లేదు. ఎంతసేపు వాళ్ళ మాట వినాల్సిందే, వాళ్ళు చెప్పినట్టు చేయాల్సిందే. ఏంటో నా బ్రతుకు, నా కర్మ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇక పెద్ది ఇదంతా కాదు, గాయత్రిని శుభ్రంగా నువ్వు పెళ్లి చేసుకో, ఈ గోలంతా లేకుండా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. అయినా గాయత్రి మేజర్ కదా, ఇంకా భయపడాల్సిందే ఉంది అని చెప్పని అంటుంది మహాలక్ష్మి. మేజరు లేదు మైనరు లేదు, చూడమ్మా వచ్చానా చూసానా వెళ్ళానా అన్నట్టుండు, అంతేకాని అనవసరంగా పిచ్చి పిచ్చి మాట్లాడి మా అమ్మాయి బుర్ర చెడగొట్టకు అని చెప్పని అంటుంది తాయారు. ఇక మహాలక్ష్మి అయితే అక్కడి నుంచి వెళ్తూ గాయత్రి జాగ్రత్త, తొందరలోనే నీకు పెద్దికి పెళ్లి చేసి తీరుతాను నేను అని చెప్పని అంటూ వెళ్ళిపోతుంది. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంత్రానికి తను రమ్ముంది కదా, ఇక సాయంత్రానికి వెళ్ళడానికి మహాలక్ష్మికి మనస్కరించదు. ఎందుకంటే నారాయణ అన్న మాటలు మహాలక్ష్మిని బాగా ఆలోచనలో పడేస్తాయి. ఏమో నిజంగానే చక్రి అలాంటి పని చేస్తాడా, చక్రి నిజంగా సీరియస్గా తీసుకున్నాడా ఈ పెళ్లిని, ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు బయట మాటలు వినపడుతూ ఉంటాయి. ఏంటి మహాలక్ష్మి వెళ్ళలేదు అని చెప్పేసేసి చక్రి అంటాడు. ఏమో నాకు అదే అర్థం కావట్లేదురా, సాయంత్రం వెళ్ళిపోతానంది అంటే గాయత్రికి అలా అయ్యిందని 2 రోజుల నుండి వెళ్తుందేమో అని చెప్పానంటే వెళ్లే మనిషి ఎప్పటికైనా వెళ్లాల్సిందే కదా అన్నయ్య, అదేదో బయలుదేరిన మనిషిని బయలుదేరమనండి. వెళ్ళడం ఆగడం నా మనసు కొట్టుకోవడం నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ ఉంటాడు. ఒరేయ్ చక్రి నా మాట విను, ఇప్పుడు తను మనం బాధ పెట్టాల్సిన పనిలేదు. నీ మనసులో ఉన్న ప్రేమని ఇప్పటి వరకు ఎలా అయితే నీ మనసులోనే దాచుకున్నావో అలాగే ఉంచుకో. ఏమాత్రం దాన్ని బయటికి నువ్వు తీయాలని చూసినా అది నిన్ను ఇబ్బంది పెడుతుంది తప్ప నీకేమాత్రం కూడా సంతోషాన్ని ఇవ్వదురా అని చెప్పని అనేసరికి లోపల దాచుకోక ఏం చేయగలంలే అన్నయ్య, ఇప్పుడు ఈ ప్రేమను బయటకు తీసి దానివల్ల నేను పడుతున్న బాధని ఆ గాయాన్ని రేపుకుని గాయత్రిలా నేను అలాంటి పని చేయలేను కదా అని చెప్పని అనగానే ఇక ఒక్కసారిగా మహాలక్ష్మి షాక్ అవుతుంది. ఈలోపు నారాయణ వస్తాడు. ఏంట్రా నువ్వు, అమ్మాయికి నీ మనసులో ఉన్న ప్రేమ గురించి చెప్పు, చెప్తేనే కదరా అర్థమవుతుంది. అలా నువ్వు చెప్పకోకుండా నీ మనసులోనే పెట్టు కూర్చుంటే ఏమొస్తుంది? నా మాట విని ఆ పిల్లకి నీ మనసులో నువ్వు తన్ని ప్రేమిస్తున్నానని చెప్పు, తను నువ్వు కట్టిన తాళికి విలువ ఇవ్వమని చెప్పు. అవునరా వెళ్ళిపోతాను ఎగురుతుంది, మెళ్ళో తాళి కూడా తీసేసి వెళ్ళిపోతుందా ఏంటి అని అంటే, నాన్న దాని గురించి నేను పట్టించుకోలేదు, నేను అడగలేదు కూడా, అసలు దాని గురించి మనకు అనవసరం నాన్న. తను ఆపద్ధర్మానికి వేసుకుంది, ఆపద్ధర్మానికి ఉంచుకుంటుందేమో ఎవరికి తెలుసు నాన్న అంటూ ఉండేసరికి ఇక అప్పుడు ఒక్కసారిగా మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. చక్రి నన్ను ఇంతలా ప్రేమిస్తున్నాడా, చక్రి నన్ను ఇంతలా ఇష్టపడుతున్నాడా, అసలు ఏంటిదంతా, నా జీవితం ఎటు పెడుతోంది అని చెప్పని ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు కేశవ వస్తాడు. కేశవ వచ్చి మహాలక్ష్మి గారు మీకేమైనా కావాలంటే మొహమాట పడకుండా చెప్పండి, ఇప్పుడు మీరు మాకేమీ కారు అని చెప్పేసి మాకు ఏ పని చెప్పడం మానేయకండి అని అంటూ ఉంటే కన్నా వచ్చి ఇంకా ఎన్ని రోజులు ఉంటారు అని చెప్పని అడుగుతాడు. ఏరా ఇప్పుడే వెళ్ళిపోమంటావా అంటే, కాదు ఎన్ని రోజులు నాకు ప్రేమ దొరుకుతుందని చెప్పి ప్రిపేర్ అవుతాను, మళ్ళీ మీరు ఉంటారని చెప్పి నేను ఆశపడటం తీరా చూస్తే మీరు వెళ్ళిపోవడం జరిగితే నేను బాధపడాలి కదా అంటాడు కేశవ. ఏంట్రా ఒక్కొక్కలా మాట్లాడి నా గుండెని రంపంతో కోసేస్తున్నారు అని అంటే, మా మనసుల్లో నీ గురించి ఉన్నటువంటి అభిప్రాయాలు ఇవన్నీ, నీ మీద మేము పెట్టుకున్న నమ్మకం, నీ మీద మా అన్నయ్య కట్టుకున్న ప్రేమ అనే గుడి, దాని గురించి నీకెంత చెప్పినా అనవసరంలే మహాలక్ష్మి అని చెప్పేసేసి అంటాడు. ఇక కన్నా అయితే మహాలక్ష్మి దాకా వచ్చావు అంటే నువ్వు ఇక నాకు వదినవి కాదు కదా, చెప్పేశావు కదా నేను ఇప్పుడే వెళ్ళిపోతానని. ఏదో మా గాయత్రి పిచ్చిది చచ్చిపోవాలనుకుంది కాబట్టి నువ్వు వెళ్లకుండా ఉండిపోయావు, లేదంటే ఈ పాటికి వెళ్ళిపోయి మీ వదిన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో హాయిగా పాటలు వినుకుంటూ డాన్సులు వేసుకుంటూ హ్యాపీగా గడుపుండేదాన్ని అని అంటే, అలా ఎందుకుంటానరా, నాకు మీ అందరినీ మిస్ అవుతున్నాననే ఫీలింగ్ మాత్రం చాలా ఉంది తెలుసా అంటే, మిస్ అవుతున్నాను అనిపిస్తే ఆ ప్లేస్ని మిస్ చేసుకోవాలని ఎవరూ అనుకోరలే వదినా, కానీ సారీ వదినా అన్నందుకు మళ్ళీ క్షమించండి. అనుకోరులేండి, కానీ మీరు అనుకుంటున్నారంటే అసలు మీరు ఏది మిస్ అవుతున్నారో మాకు అర్థం కావట్లేదు అంటే, ఏరా కన్నా ఏంటి పెద్ద చిన్న లేకుండా అలా మాట్లాడుతున్నావు మహాలక్ష్మిని అంటే, పెద్ద లేదు చిన్న లేదు ఏమీ లేదన్నయ్య వదిలేసాయి, నా మనసు ఏం బాలేదు అసలు అని చెప్పని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కన్నా అయితే
అలా కన్న వెళ్ళిపోయిన తర్వాత మహాలక్ష్మి కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు మాధవ్ దగ్గరికి నారాయణ వస్తాడు. మహాలక్ష్మి అక్కడ లేదు అనుకొని మాధవ్తో మాట్లాడతాడు నారాయణ. రే పెద్దోడా, ఒక్కసారి అమ్మాయితో మాట్లాడరా. ఈ కారు డ్రైవర్ గాడికి స్టీరింగ్ తిప్పటమే వచ్చు అనుకున్నాను, కానీ వాడి మనసును కూడా అమ్మాయి వైపు తిప్పేసుకున్నాడురా. చాలా ప్రేమిస్తున్నాడురా. వాడి మాటల్లో, వాడి పడుతున్న బాధలో క్లియర్గా అర్థమవుతోంది వాడి మనసు నిండా ఆ అమ్మాయి మీద ప్రేమ అనేది ఉందని, దాన్ని తను వదులుకోవాలనుకోవట్లేదని చెప్పి. మాట్లాడి చూడరా అని చెప్పని అనగానే, సరే నాన్న మాట్లాడి చూస్తాను, కానీ ఖచ్చితంగా తను మన మాట వింటుంది అని మాత్రం అనుకోకండి నాన్న అని అనేది. అంటే సరే అయితే అలాగేరా అని చెప్పి అంటాడు ఇక నారాయణ. ఇక మహాలక్ష్మి అది విని లోపల కూర్చుని ఉంటుంది. అమ్మ మహాలక్ష్మి అంటూ లోపలికి వెళ్తాడు మాధవ. చెప్పు పెద్ది అనగానే, అది మీ పెళ్లి గురించి నువ్వు ఏమి నిర్ణయానికి వచ్చావు? అంటే ఒకవేళ నువ్వు వెళ్ళిపోవాలి అనుకుంటే నీ మెడలో ఉన్నటువంటి తాళిని కూడా తీసేసి వెళ్ళు, ఎందుకంటే ఎప్పటికైనా అది నీకు ఇబ్బందే కదా అని చెప్పని అనేసరికి, అవును ఇబ్బందే, కాదని నేను అనట్లేదు, కానీ అలా అని చెప్పేసేసి ఆ ఇబ్బందిని కూడా నేను, అంటే నా మనసుకి నేను తీసుకొని ఇప్పుడు పనిగట్టుకొని తాళిని మెడలో మొయ్యలేను కదా. అంటే మొయ్యమని నేను అనట్లేదమ్మా, మొయ్యకు అనే చెప్తున్నాను. ఆ తాళిబంధం నీకు అడ్డం కాకూడదు, నీ గుండెల మీద బరువు కాకూడదు, నీ మనసుని ఛిద్రం చెయ్యకూడదు అని మహాలక్ష్మి మాట్లాడిన మాటలు ఇక పెద్ది అయితే ఒకటే చెప్తాడు. చక్రి అయితే నిన్ను ఇష్టపడుతున్నాడు. ఒకవేళ నువ్వు చక్రిని ఇష్టపడాలనుకున్నా, లేదు చక్రి జీవితం బాగుండాలి అని నీకు ఎక్కడైనా అనిపించినా ఉండే ప్రయత్నం చెయ్యి, లేదంటే నువ్వు బయలుదేరిపో అంటూ ఉండగానే ఈలోపు గాయత్రి దగ్గర నుంచి మహాలక్ష్మికి ఫోన్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసినటువంటి మహాలక్ష్మికి, మహాలక్ష్మి మా అమ్మ వాళ్ళు పెద్దితో పెళ్లికి ఒప్పుకున్నారు మహాలక్ష్మి అంటుంది. ఏంటి ఒప్పుకున్నారా? పెద్ది నీతో పెళ్లికి వాళ్ళ అమ్మ వాళ్ళు ఒప్పుకున్నారంట, గాయత్రి ఫోన్ చేసింది, నీకు ఫోన్ చేస్తే నీ ఫోన్ కలవట్లేదంట అని చెప్పానంటే ఒక్కసారిగా అందరూ సంతోషపడిపోతారు. ఏంటి గాయత్రితో మా అన్నయ్య పెళ్లికి ఒప్పుకున్నారా అని అంటూ అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక ఈలోపు చక్రి అయితే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఇంత శుభవార్త చెప్తే నీ దగ్గర నుంచి ఎలాంటి రియాక్షన్ రాదేంటి అంటే, అది వాళ్ళకి శుభవార్త, నాకు కాదుగా. ఇప్పుడు మీరు వెళ్తున్నారు, ఇక గాయత్రి వచ్చి ఇల్లు చూసుకుంటుంది, అంతకు మించి తేడా ఏమీ ఉండదు. నా జీవితంలో చాలా మార్పులు వచ్చేస్తాయి. నా లైఫ్ మొత్తం ఇలా ఉండాలి అలా ఉండాలి అని గత కొన్ని రోజులుగా డిజైన్ చేసుకున్నాను, అదంతా కూడా వేస్ట్ అయిపోతుంది అని అంటే, ఎందుకు వేస్ట్ అవుతుంది అని అడుగుతుంది. ఎందుకు వేస్ట్ అవుతుందో మీకు తెలీదా? నేను అసలు ఈ లైఫ్ని ఇలా ఉండాలి అని చెప్పి ఎందుకు అనుకున్నానో మీకు తెలీదా అని చెప్పని అనేసరికి ఇక అప్పుడు మహాలక్ష్మి అయితే, నాకు తెలిసి నేను వెళ్ళిపోతే ఆ కన్న కలలన్నీ వేస్ట్ అయిపోతాయి, నేను వెళ్ళిపోతే నువ్వు డిజైన్ చేసుకున్నటువంటి లైఫ్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది, అది నేను వెళ్తేనే కదా అంటుంది. అంటే ఏంటి, మీరు వెళ్ళట్లేదా? మీరు ఇక్కడే ఉంటున్నారా చెప్పండి అనగానే, గాయత్రి పెద్ద పెళ్ళి ఉంది కదా అంటే, ఓహో ఆ పెళ్ళికి పెద్దగా నిలబడి పెళ్లి చేసిన తర్వాత వెళ్తారనమాట అని అనగానే, ఏ పెళ్లి చేసిన తర్వాత వెళ్ళిపోవాలి అని చెప్పి మీరు ఏమైనా రూల్ పెట్టారా, లేకపోతే వెళ్ళకపోతే ఊరుకోరా అని అంటుంది. అదే అర్థం కాక అడుగుతున్నానండి, ఇప్పుడు వాళ్ళ పెళ్లి చేసిన తర్వాత మీరు వెళ్ళిపోతారా ఏంటి అని అనేసరికి, అదే వెళ్ళిపోదామా వద్దా అని ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటే, బా ఈ కన్ఫ్యూజన్స్తో నేను నా బుర్ర హీట్ ఎక్కిపోతుంది కానీ ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈలోపు నారాయణ వచ్చి, ఎందుకమ్మ వాడిని అలా ఏడిపిస్తావు, నీ మనసులో ఏముందో చెప్పొచ్చు కదా అంటే, గాయత్రి ఇంకా పెద్దికి పెళ్ళవనివ్వడం అయ్యా, అప్పటి వరకు ఇలాగే ఉంచండి, అయిన తర్వాత చెప్తాను, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే నీ దగ్గరే నీ భార్యగా నీ ఇంట్లోనే ఉండబోతున్నాను అని అనగానే, ఏంటమ్మా నువ్వు చెప్తుంది అంటే, అవును మావయ్య మీరన్న మాటలో ఆలోచించాను, పెద్ది ఇంకా చక్రి మాట్లాడుకుంటున్న మాటలు కూడా విన్నాను, ఇవన్నీ చూసిన తర్వాత చక్రి మనస్సులో నేనున్నానని నాకు అర్థమైపోయింది. ఇక అలా అని చెప్పి కేవలం తను నన్ను ప్రేమిస్తున్నాడని నేను ఉండిపోవాలనుకోవట్లేదు. మీ అందరూ నా మీద చూపించిన ఆదరణ, మీరు నా పట్ల చూపించినటువంటి బాధ్యత, నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ నాకు ఇచ్చిన గౌరవం, ఇవన్నీ కూడా నన్ను మీతో ఉండిపోయేలా చేస్తున్నాయి. వీటికి తోడు చక్రి ప్రేమ అంతే. అంటే మరి నీ గోల్స్ అని చెప్పని అంటాడు. ఏ గోల్స్ కెన్ బి డన్ ఫ్రమ్ వేర్,
వేరేవో యార్, మనం ఎక్కడుంటే అక్కడ నుంచే మన గోల్స్ని మనం కంప్లీట్ చేసుకోకూడదా ఏంటి అంటే, వెరీ నైస్, చాలా మంచి మాట చెప్పావు. సో ఇప్పుడు వాడికి మన మాధవ్ పెళ్ళయ్యే వరకు కూడా చక్రి మనసుకి ఒక డిస్కో డాన్స్ చేయిస్తావన్నమాట అని చెప్పని అంటే, కొంచెం ఆడుకుందాం మావయ్య, మీరు వీళ్ళకు కూడా ఎవరికి చెప్పకండి అంటే, నో ఇది మరిద్దరికి సంబంధించింది అని చెప్పని అంటాడు. దాంతో ఇక అందరూ కూడా మాధవకి ఇంకా గాయత్రికి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ ఉంటే ఇంటికి సున్నాలు వేస్తారు. ఇల్లంతా ఒక మంచి కళ వచ్చేస్తుంది. లైటింగ్స్ పెడతారు, పూలదండలు కడతారు, అలా చాలా చక్కగా అలంకరణ జరుగుతుంది. గాయత్రికి మాధవకి అక్కడ పెళ్లి కూడా జరుగుతుంది. పెళ్లి జరిగిన తర్వాత తాయారైతే, ఈ స్థలము గాయత్రి పేరు మీద రాయొచ్చు కదా అని అంటుంది. హుసే, పిచ్చ పిచ్చ వేషాలు వెయ్యకు, ఇది నలుగురికి సంబంధించింది, 4 అంతస్తులు కట్టాలి, నా 9 పిల్లలు ఒక్కొక్క అంతస్తుల్లో ఒకరు ఉండాలి, అంతే, ఇది కేవలం ఒక్కళ్ళకే అని మాత్రం కలలు కనకు. నీ కూతురిని తీసుకొచ్చి నా కొడుక్కి పెళ్లి చేసావు కదా అని చెప్పేసి మిగతా కొడుకులకు అన్యాయం చేస్తాననుకుంటున్నావా ఏంటి అని అంటూ ఉంటే, వద్దులే అని చెప్పని ఇక తాయారు సైలెంట్ అయిపోతుంది. ఈలోపు ఇక మహాలక్ష్మి వంక చూస్తూ, ఇదంతా నీ మూలాన్ని, నువ్వే మా అమ్మాయిని ఏ రకంగా ఇది చేసావో నాకు తెలియదు, కానీ మొత్తానికి నా కూతురు నీ బుట్టలో పడిపోయింది, నీ మాటలు నమ్మేసింది అని చెప్పని అంటూ ఉంటే, చాలే ఊరుకోండి, చిన్నపిల్ల ఏంటి మీ అమ్మాయి ఏమైనా నమ్మేసేయడానికి, బుట్టలో పడిపోవడానికి అని చెప్పేసి అంటుంది మహాలక్ష్మి. ఇక అన్న తర్వాత గాయత్రికి సంబంధించినవన్నీ కూడా ఇంటికి పంపిస్తుంది. సారె కూడా పెట్టి పంపిస్తుంది తాయారైతే. ఈలోపు పురుషోత్తం వచ్చి, ఇంట్లో ఏమీ లేవు కదా, అన్నీ పానం పంపించడమే అని అంటాడు. పొల్ల విరుపు మాటలు మాట్లాడితే కొడవలు తెగుద్దురా పురుషోత్తమా అంటాడు నారాయణ. నేను మామూలుగా అన్నాను బావా, అంతకుమించి నేనేం అనలేదు అంటే, తీసుకుపోరా నీ సామాన్లు, నువ్వు ఉన్నాటితోనే బతుకుతాం హాయిగా అంటే, అయ్యో బావా నేను అలా ఏమీ అనట్లేదు, అన్నీ పంపిస్తున్నాను, మొత్తం చక్కగా సర్దుకుని ఇల్లు నీట్గా పెట్టుకో అని చెప్తున్నాను, అంతకుమించి ఏమనట్లేదు బావా. ఇప్పుడు నేనేమన్నా అన్నా కూడా నేను చెడవుతాను తప్ప నా కూతురు దృష్టిలో మీరు ఎప్పటికీ మంచోళ్లే. సరే, మొత్తానికైతే నా కూతురిని నీ కొడుకు చేతుల్లో నీ చేతుల్లో పెడుతున్నా, జాగ్రత్తగా చూసుకోండి, ఈ ఇంటి ఇల్లాలకి పట్టిన గతి మాత్రం నా కూతురికి పట్టనివ్వకండి అంటూ ఉంటాడు. ఆ గతి ఎందుకు పట్టిందో ఏంటో నా కొడుకులకు తెలిసిన రోజున ఒక్కొక్కరికి మెడకాయల మీద తలకాయలు ఉండవు తెలుసు కదా అంటూ ఉంటే పురుషోత్తం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది విన్న మహాలక్ష్మికి డౌట్ వస్తుంది. మామయ్య ఎందుకలా అన్నారు, ఆయన ఎందుకు అంత సైలెంట్గా వెళ్ళిపోయాడు, అత్తయ్య చనిపోవడంలో ఆయన పాత్ర ఏమైనా ఉందా అంటే, నిజాలు బయటపడ్డ రోజు నీకే అన్నీ తెలుస్తాయమ్మా, నువ్వు కంగారు పడకు సరేనా అని చెప్పనంటూ ఉంటే, ఈలోపు లారీ వస్తుంది. దాని నిండా సామాన్లు అవన్నీ ఒక్కొక్కటిగా లోపల జారేస్తారు. మొత్తం అన్నీ కూడా సర్దుతారు. ఇక అంతా అయిపోయిన తర్వాత మహాలక్ష్మి గది ఖాళీ చేసి బయటకు వస్తూ ఉంటే, ఎక్కడికి అంటుంది గాయత్రి. అదే మీరిద్దరూ ఉండటానికి రూమ్ కావాలి కదా అంటే, మరి తమరెక్కడ ఉంటారు మేడం అని అనేసరికి, అది నేను ఇదిగో హాల్లో సోఫాలో పడుకుంటాను అనగానే, ఏం అవసరం లేదు, రాత్రిపూట మనిద్దరం ఆ గదిలోనే పడుకుంటాం, వీళ్ళ 9 ఇక్కడే పడుకుంటారు సరేనా అని అంటే, అలా అయితే ఇక మీకు పిల్లలు పుట్టినట్టే అంటుంది. ఇంకా మనకు బాధ్యత 2 ఉన్నారు, ఆ పిల్లలిద్దరికీ పెళ్లి చేసిన తర్వాత మా పిల్లల గురించి ఆలోచిస్తాం, ముందు నేనైతే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను చాలు, అంతకు మించి నాకు ఏం అవసరం లేదు, అసలు పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు, మా బావతో కాపురం చేయకపోయినా పర్వాలేదు, మా బావ దగ్గరికి వచ్చేసాను కదా చాలు అని అంటే, ఏ తింగరి ఏం మాట్లాడుతున్నావు అంటుంది మహాలక్ష్మి. ఇక ఆ రోజు నుంచి అక్క చెల్లెళ్ళలా 2 కలిసి ఉంటారు. ఇదంతా చూస్తున్న నారాయణకు చక్రి జీవితం ఏమవుతుందో అని ఆలోచన కలుగుతుంది. ఈలోపు చక్రి, పెళ్లి కూడా అయిపోయిందండి, మీరేమన్నా బయలుదేరేది ఉందా అంటే, వెళ్ళను అంటుంది. ఏంటండి మీరు అనేది అనగానే, నేను వెళ్ళట్లేదు, వెళ్తున్నానని మీకేమన్నా చెప్పండిరా, మీకేమన్నా చెప్పానా అంటుంది కన్న వంక చూస్తూ. నాకేం చెప్పలేదు అనగానే, కేశవ నాకు ఏం చెప్పలేదండి అని చెప్పని అంటాడు. పెద్ది నీకు చెప్పానా అనగానే, లేదమ్మా నాకెందుకు చెప్తావు, నువ్వు వెళ్తేనే కదా అసలు చెప్పడానికి అనగానే, నాకెప్పుడో తెలుసురా కోడల పిల్ల వెళ్ళట్లేదని, పెద్ది అదే మాధవ్ గడి పెళ్ళయ్యే వరకు విషయం బయట పెట్టద్దంది, కోడల పిల్ల ఇక్కడే ఉంటుంది, చక్కెరి గడి పెళ్ళంగానే ఉంటుంది, ఈ వెధవని ఒక స్టీరింగ్ పట్టు కూర్చోకుండా ఒక 4-5 స్టీరింగ్లు పట్టుకుంటే అప్పుడు శుభ్రంగా ప్రశాంతంగా పిల్లకి కావాల్సినవి చేయొచ్చు అంటాడు.
చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.